ఏదైతే మట్టితో కుండలు తయారు చేసేటువంటి కుమ్మరి కులస్తులకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించడం లేదు. వారికి ఎలాంటి ఆర్థిక సహాయ సహకారాలు అందించడం లేదు. దీనివల్ల వాళ్ళు ఏదైతే వృత్తి చేసేటువంటి పని నుండి వాళ్ళు కూలీలుగా మారుతూ ఉన్నారు. అంటే చేతి వృత్తిదారులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రోత్సాహం కల్పించకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు కూలీలుగా వ్యవసాయ కూలీలుగా మరి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈరోజు అన్ని చేతి వృత్తిదారులకు చాలా చేతి వృత్తిదారులకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు అందించింది. అయితే కుమ్మరి కులస్తులు మీకు కనపడడం లేదా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వారికి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఈరోజు ఏదైతే రాను రాను సమాజం మారుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి మిషన్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇక్కడ ఎక్కడ కూడా కుండలు తయారు చేయడానికి మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు సబ్సిడీ కింద ఎస్సీ సబ్సిడీ, ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్లు, బీసీ సంబంధించినటువంటి సబ్సిడీ లోన్లు ఉన్నాయి. కానీ వీళ్ళకి అలాంటి లోన్లు ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా చేతి వృత్తి ద్వారా ఈరోజు కుండలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మార్కెట్లో పోదామంటే ఈరోజు విపరీతంగా ప్లాస్టిక్ పెరిగిపోయింది. ప్లాస్టిక్ పెరిగిపోవడం వల్ల కార్పొరేట్ సెక్టార్లంతా కూడా ప్లాస్టిక్ ఈరోజు ప్రభుత్వాలు మద్దతు ఇచ్చి ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఉన్నారు తప్ప వీరికి ₹1,00,000 కూడా కనీసం సబ్సిడీ కింద ఈరోజు ప్రోత్సాహం లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళు దయనీయ స్థితిలో అత్యంత పేదరికంలో ఈరోజు మగ్గుతూ ఉన్నారు. ఎక్కడ కూడా కుండలు కూడా సేల్ కావడం లేదు. ఎందుకంటే ఈరోజు చల్లదనానికి ఆరోగ్యానికి మారుపేరు ఈ కుండలు, ఇంట్లో పాతకాలం నుండి ఉపయోగించేది. కానీ ఇప్పుడు ప్రోత్సాహం ప్రభుత్వం కల్పించకపోవడం వల్ల వీరు అనేకంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో, రాబోయే రాజకీయ మేనిఫెస్టోలో ఖచ్చితంగా కుమ్మరి కులస్తులకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారికి నిధులు కేటాయించాలా, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీరికి ప్రతి కుటుంబానికి నెలకు సంబంధించి ప్రభుత్వం ₹10,000 ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రత్యేకంగా మట్టి సౌకర్యానికి కూడా యంత్ర పరికరాలు వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. వీరి పక్షాన ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని సిపిఐ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ఎం రమేష్ బాబు, సిపిఐ జిల్లా నాయకులు.